పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15 వరకు కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది, పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి కన్యా రాశి వారికి కూడా ఎలా ఉంది గురుగారు? గ్రహ సంచారం ఏముంటుంది, ఏంటి పరిహారాలు, అవన్నీ తెలియచేయరా గురుగారు? తప్పకుండానమ్మా. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి గతంలో కంటే కూడా చాలా మంచి రోజులు ఉన్నాయని చెప్పవచ్చు. కారణాన్ని తెలియజేస్తాను. ఏంటి అంటే ఎక్కువ శాతం మంచి జరుగుతుంది, పూర్తిగా 100కి 100% మంచి అని కాదు. ఎందుకంటే సమస్య లేని మానవుడు అంటూ ఉండడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని వీక్షించేటువంటి ప్రేక్షకులు, సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాల్సింది, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయడం జరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా అందరికీ తెలిసిందే, శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. ఏ మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా శివానుగ్రహం కావాలి. మన జీవితంలో మంచి ఎక్కువగా జరగాలి, రాబోయే ఎక్కువగా జరిగే చెడు చాలా తగ్గిపోవాలి అనంటే అపార శివానుగ్రహం కోసం మనం ప్రయత్నం చేయాలి. చేసే చిన్న ప్రయత్నమైన గొప్ప ఫలితం ఇచ్చేటువంటి రోజు ఒక రోజు రాబోతుంది అతి త్వరలో. ఆ రోజు ఏం చేయాలి, అది మళ్ళీ మిస్ అయితే మనం చూడగలుగుతామా? ఖచ్చితంగా మనం చూడలేం. కాబట్టి ఆ రోజు గురించి వివరాల్లో తెలియచేస్తాను. కార్యక్రమం ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. ప్రధానంగా నిరుద్యోగస్తులకి మంచి శుభ ఫలితం, ఉద్యోగం లభించి తీరుతుంది. అనుకున్న మేర మంచి పొజిషన్లోకి రాగలుగుతారు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ, వేరే సంస్థల్లో మంచి ఉద్యోగం లభించడం కానీ జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా చాలా బలంగా ఉంటుంది. గవర్నమెంట్ సహాయ సహకారాలతో మంచి జరుగుతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి బిల్స్ పాస్ అవుతాయి, టెండర్లు మళ్ళీ కొత్తవి చేజిక్కించుకుంటారు. అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే ధనపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. గురువు చాలా బలంగా ఉన్నాడు, మంచి సపోర్ట్తో ఉన్నాడని చెప్పవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారికి రాహు బలం కూడా చాలా పెరగడం వల్ల 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా కష్టపడి పని చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. కానీ ప్రధానంగా 12వ ఇంట కేతువు, కొన్ని వ్యవహారాల్లో ఆటంకాలు, సహజంగా వచ్చేటువంటి ఆటంకాలు. అలాగే శని రాశిని వీక్షించడం, ఇది కూడా కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే బద్ధకం పెరుగుతుంది. ఎందుకనంటే మనిషికి కంఫర్టబుల్స్ అనేటివి పెరిగినప్పుడు కష్టపడడు కదా, అన్ని దగ్గరకు వస్తున్నప్పుడు కష్టపడాల్సిన పని ఉంది. అందుకనే బద్ధకాన్ని కలగజేస్తాడు. కుజుడు ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో సంచారం అంత అనుకూలం కాదు, ప్రతికూల ఫలితాలు కొన్ని వస్తాయి. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ప్రధానంగా వివాహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వివాహం నిశ్చయం అవుతుంది. అలాగే సంతానపరంగా మంచి వార్తలు వింటారు. విద్యార్థులకి మంచి ప్రగతితో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది. కోరుకున్న కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అధిక శాతంతో ఉత్తీర్ణత పొందుతారు. అలాగే ప్రధానంగా మంచి స్థితిగతులు విద్యార్థులకి కలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీ యానము, విదేశీ విద్య లభించి తీరుతుంది. అయితే ప్రధానంగా ఎక్కడ చిక్కొస్తుంది, కుజగ్రహ ప్రభావం అనుకూలంగా లేకపోవడం వల్ల. అంటే కొంత ఆరోగ్య సమస్యలు, ఇతరులతో, సోదర సోదరీమణులతో విభేదాలు రావడం, మాట పెరగడం ఇతరులతో జరుగుతాయి. అలాగే ప్రతి పనులలో కొన్ని ఆటంకాలు కేతుగ్రహ ప్రభావంలో కలుగుతాయి. అన్నీ అవుతున్నట్టే అనిపిస్తుంటాయి, కానీ ఏది ముందుకు సాగదు. అలాగే ప్రధానంగా మిగతా అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు సంపూర్ణంగా శుభ ఫలితాలు అనేటువంటివి కలగచేస్తున్నాయి. పెట్టిన పెట్టుబడికి అలాగే 2 లాభం కూడా లభించి తీరుతుంది. అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సమస్య లేని మానవుడు ఉంటూ ఉండడని. కాబట్టి కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా సమస్యలు ఉన్నాయేమో. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకునే ఒక అద్భుతమైన రోజు రేపు జూలై 13వ తారీఖు రోజున రాబోతుంది. సోమవారము, శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి,
చతుర్దశి తిథి కలిగినటువంటి రోజు. దానిని మహాశైవాఖ్య యోగముగా చెప్పబడుతుంది. ఇది మేరుతంత్రంలో చెప్పబడిందమ్మా. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. దగ్గరలోని ఆ యొక్క మహాదేవుడి యొక్క అనుగ్రహం కోసం శివాలయానికి చేరుకొని అభిషేకము అర్చన జరిపించుకోండి. తప్పకుండా పరమేశ్వరుడు ప్రసన్నత చెంది మీ యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తాడు. ఇంకా మీకు దైవ శక్తి కావాలి, గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలి, ఈ యొక్క జాతకం అంతా కూడాను శుద్ధి అయిపోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మన పీఠమాధ్వర్యంలో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ జరిగేటువంటి మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి శనిదోష నివారణ, అలాగే ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధల నివారణకి సుదర్శన హోమము, జనాకర్షణ, ధనాకర్షణకి లక్ష్మీ హోమము, కాలసర్పదోష నివారణకి రాహుకేతుల హోమాదులు, అలాగే విద్యార్థుల కోసం, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి, దక్షిణామూర్తి హోమాలతో పాటుగా నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడం కోసం నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి జూలై 13వ తారీఖు సాయంకాలం 3 గంటల లోపల గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. 4 గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక గమనించుకుంటే రోజువారీ కార్యక్రమాలు కనుక గమనించుకున్నట్లయితే కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి 5, 6, 7, 8 ఈ తేదీలలో ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. అన్ని పనులను కూడా సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారని చెప్పవచ్చు. ఇక 9, 10 ఈ తేదీలలో ప్రశాంతత లోపిస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి, మోసపోతారు, నష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది, ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. 11, 12 ఈ తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే సంతానపరంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. అలాగే సంతానంతో విభేదాలు పెరుగుతాయి, ఆస్తి సంబంధమైన విషయాలు చర్చకు వస్తాయి, దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేయగలిగే అవకాశం గోచరమవుతుంది. ఇక 13, 14, 15 ఈ తేదీలో కనుక చూసుకుంటే అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అంతా పాజిటివ్ వాతావరణంతోనే మీ జీవితం ఈ 3 రోజుల్లో గడిచిపోతుందని చెప్పవచ్చు. ఏం పరిహారాలు పాటించాలి గురుగారు? ఏమైనా చేయాలా కన్యారాశి వారు? కన్యారాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఈశ్వరునికి అర్చన జరిపించుకోవడం, ఈ యొక్క సంబంధించినటువంటి కాలభైరవాష్టక పాలన రోజుకు 3 సార్లు పఠించడం చేయండి. ఏదైనా శివానుగ్రహం కావాలి కాబట్టి జూలై 13వ తారీఖు రోజున జరిగే వచ్చేటువంటి మహాశైవాఖ్య యోగంలో శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకోండి. లేదా మన పీఠమాధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి శ్రీకాళహస్తిలో కానీ అరుణాచలంలో కానీ జరిగే కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.